హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 26 మార్చ్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున ఇస్తున్న పేపర్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్, ఎడిషనల్ జీకే వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మన వీడియోస్ని ఎండ్ వరకు చూస్తూ, సపోర్ట్ చేస్తూ, లైక్ చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. హాయ్ గైస్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అనాకాడమీ వచ్చేసి ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగులకు సంబంధించిన పర్టికులర్ కొన్ని బ్యాచ్ కోర్సెస్ని నాలెడ్జ్ని సంపాదించడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పాలి. ఇది వచ్చేసి మనకు ప్రజెంట్ ఒక ఆఫర్ని ప్రొవైడ్ చేస్తుందండి. ఎవరైతే 24 months సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి 3 months సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇవ్వబోతుంది అనమాట. ఈ ఆఫర్ వచ్చేసి మనకు మార్చ్ 22, 23 వరకు కూడా అవైలబుల్లో ఉండబోతుంది. అదేవిధంగా మనకు డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ ఉండబోతుంది. పర్టికులర్గా టీఎస్పీఎస్సీ గ్రూప్స్ పై క్విజ్ ప్రిపరేషన్ అనేది నిర్వహిస్తారు వీళ్ళు. మిత్రి శ్రీనివాస్ సార్, అదేవిధంగా మిత్రి దత్తు సార్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. మార్చ్ 24న 5 PM ఉండబోతుంది. తర్వాత వచ్చేసి అదే డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ వచ్చేసి పర్టికులర్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ట్రిక్స్, ప్రిపరేషన్ ప్లాన్స్ అనేవి చెప్తా ఉంటారనమాట బాలకృష్ణ సారు, అదేవిధంగా మురళీకృష్ణ సార్. ఇది వచ్చేసి మార్చ్ 25న 7:59 PM ఉండబోతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఒక సెషన్ నడుస్తుందండి. ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేకి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ రిలేటెడ్ విషయాలు అయితే చర్చిస్తారు బాలకృష్ణ మండపాటి సార్. ఇది మార్చ్ 26న 9 PM ఉండబోతుంది. అదేవిధంగా గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ అయితే నిర్వహించబోతున్నారండి. ఇది ఎంటైర్ గ్రూప్ 2 సిలబస్ మీద ఉండబోతుంది. ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రెండు సపరేట్గా. ఇది వచ్చేసి మనకు 150 ప్రశ్నలతో 150 నిమిషాలను ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో ఒకవేళ కానీ మనము ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ర్యాంక్ సంపాదిస్తే పర్సంటేజ్ వైడ్గా వచ్చేసి మనకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. ఇది మార్చ్ 26 2 PM ఉండబోతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి మళ్ళీ గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ ఇది మనకు వచ్చేసి 27th ఉండబోతుంది. అంటే 26th ఒకటి, 27th ఒకటి అనమాట. ఇది 150 ప్రశ్నలు, 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఎంటైర్ గ్రూప్ 2 సిలబస్ మీద. ఇందులో కూడా ర్యాంక్ 1 నుండి 4 వరకు ర్యాంక్ సంపాదిస్తే పర్సంటేజ్ వైడ్గా మనకు స్కాలర్షిప్ ఇస్తారు సబ్స్క్రిప్షన్లో. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే నచ్చిన ఎడ్యుకేటర్ని ఫాలో అవ్వచ్చు, మొత్తం కంప్లీట్ సిలబస్ క్లియర్ చేస్తారు, రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి, అదేవిధంగా ఫ్రీ టెస్ట్ సిరీస్, వీక్లీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్ ఇస్తాడు, బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్లో అయితే మీరు పొందొచ్చు అనమాట. అండ్ నేను యాక్చువల్గా అందులో 1 month సబ్స్క్రిప్షన్ వచ్చేసి 1700 రూపాయలు అండి. కానీ మీరు ఇక్కడ కింద నేను షో చేస్తున్నాను EDU Tech 10 అనే కోడ్. ఈ కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్, అంటే 1530 రూపాయలకి వస్తుంది, 1700 రూపాయలది. ఈ యొక్క కోడ్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇక్కడ కూడా మీకు షో చేస్తాను, మీరు చూడొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ కోడ్ వాడితే మీకు సబ్స్క్రిప్షన్లో బెస్ట్ ఆఫర్స్ వస్తాయి, మీరు మిస్ కాకండి. మన కోడ్ EDU TEC 10 అనే కోడ్ వాడండి, మీకు మంచి ఆఫర్స్ అవి అప్లికేబుల్ అవుతాయి. అండ్ మీకు వచ్చేసి సబ్స్క్రిప్షన్లో కూడా డబ్బులు తగ్గుతాయి. ఓకేనా, దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, క్రింద వాటిలో ఏ రాష్ట్రం లేదా యూటీ ఉపాధి బడ్జెట్ను ప్రవేశపెట్టింది? ఉపాధి బడ్జెట్, గుర్తుపెట్టుకోండి, ఉపాధి బడ్జెట్ అంటే దీన్ని ఎంప్లాయ్మెంట్ బడ్జెట్ అని కూడా పిలవచ్చు. అంటే ఆ ప్రభుత్వము దాన్ని ఆ విధంగా అభివర్ణించుకుందనమాట. అందుకే నేను పర్టికులర్గా దాన్ని మెన్షన్ చేస్తున్నాను. ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ అండి. ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మనీష్ సిసోడియా ఈరోజు ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 8వ బడ్జెట్ అండి. ఆమ్ ఆద్మీకి ఇది 8వ బడ్జెట్. 2022-23 ఈ ఆర్థిక సంవత్సరం అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి 8వ బడ్జెట్ ఢిల్లీలో ఇది ప్రవేశపెట్టింది. 5 ఏళ్లలో, రాబోయే ఇంకొక 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ బడ్జెట్ని తీసుకొచ్చారు. అంతేకాదు ఆయన 2022-23 సంవత్సరానికి, ఈ ఆర్థిక సంవత్సరానికి 75,800 కోట్ల రూపాయల బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. చాలా తక్కువ బడ్జెట్ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే, ఎందుకంటే చాలా చిన్న ప్రాంతం అండి ఢిల్లీ. అంటే మీరు ఏం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే చేయక్కర్లేదు, చాలా చిన్న ప్రాంతం. ఎందుకంటే అందులో మళ్ళీ నేషనల్ క్యాపిటల్ రీజన్ కూడా ఉంటుంది, అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. సో అది అయితే 2014-15లో 30,940 కోట్లుగా ఉన్న బడ్జెట్ కంటే ఇది 2.5 రెట్లు ఎక్కువ అనమాట. అంటే వీళ్ళు 2014లో 30,000 తీసుకొస్తే ఇప్పుడు 75,000 కోట్ల రూపాయల బడ్జెట్ని తీసుకొచ్చారు. ఈ ఏడాది బడ్జెట్ను ఉపాధి బడ్జెట్గా సిసోడియా అయితే అభివర్ణించడం జరిగింది. ఈ బడ్జెట్ సమావేశానికి పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పల్ సింగ్ చేమా కూడా వచ్చారంటే కొంచెం ఇది చాలా కీ రోల్ పోషిస్తుందని చెప్పాలి. ఢిల్లీ పౌరులకు ఓటర్ ID కార్డుతో అనుసంధానిస్తూ హెల్త్ కార్డులు అనేవి అందజేస్తామని, అండ్ ఈ పథకానికి 160 కోట్లు కేటాయించామని చెప్పారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున టూరిజం రంగాన్ని డెవలప్ చేయడానికి ఢిల్లీ షాపింగ్ ఫెస్టివల్ను కూడా ఫ్యూచర్లో నిర్వహిస్తామని ఆయన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. తర్వాత సెకండ్ వన్, ఏ రాష్ట్రంలో మౌంటైన్ టెర్రైన్ బైకింగ్ మరియు సైకిల్ మోటోక్రాస్ కోసం భారతదేశపు మొట్టమొదటి SAI అంటే సాయ్ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయనున్నారు?
ఆన్సర్ చూసుకున్నట్టయితే హిమాచల్ ప్రదేశ్ అండి. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పార్ట్నర్షిప్తో మౌంటైన్ టెర్రైన్ బైకింగ్ అండ్ సైకిల్ మోటోక్రాస్, అంటే బైక్ ద్వారా లేదా సైకిల్ ద్వారా అడవుల్లో ఎత్తుపల్లాల్లో సైక్లింగ్ ప్రక్రియ ఉంటుంది. మీరు ఆన్లైన్లో మీరు మౌంటైన్ టెర్రైన్ బైకింగ్ లేదా సైకిల్ మోటోక్రాస్ అని మీరు ఒకవేళ గూగుల్లో సెర్చ్ చేస్తే దానికి రిలేటెడ్ ఇమేజెస్ వస్తాయి. అలాంటి వాటిని ప్రోత్సహించడానికి ఇండియాలోని మొట్టమొదటిసారిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను పర్టికులర్గా మోటార్ సైక్లింగ్, అదేవిధంగా అంటే బైక్స్ మౌంటైనింగ్, అదేవిధంగా సైకిల్ మోటో డ్రైవింగ్ని ప్రోత్సహించడానికి ఈ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతోంది. సో హిమాచల్ ప్రదేశ్ యూత్ సర్వీసెస్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ సహకారంతో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారనమాట. ఇది పర్టికులర్గా సైక్లిస్టులకు ప్రపంచ స్థాయి శిక్షణ సౌకర్యాలను అందించడానికి ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా ఎంటీబీ అండ్ బిఎంఎక్స్ ఈ పర్టికులర్ ఏవైతే ఛాంపియన్షిప్స్ ఉంటాయో వీటిల్లో వీటి ఆఫర్పై 18 ఒలింపిక్ పథకాల కోసం పోటీ పడవచ్చు. ఇక మన ఇండియన్స్ కూడా సముద్ర మట్టానికి 200 మీటర్ల ఎత్తులో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఎత్తైన శిక్షణా సౌకర్యాల్లో ఇది కూడా ఒకటి కాబోతోంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అండ్ అడ్వాన్స్డ్ స్పోర్ట్స్ సైన్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటరు, ఒలింపిక్ స్థాయి ట్రాక్ అండ్ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కోచ్లు, ఇక్కడ భారతదేశంలో అత్యుత్తమ సైక్లిస్టులు, స్థానిక క్రీడా ప్రతిభావంతులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవచ్చు. తర్వాత థర్డ్ వన్, ఉత్తరాఖండ్ అసెంబ్లీకి తొలి మహిళా స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే రీతూ కందూరి. ఉత్తరాఖండ్ శాసనసభకు 5వ స్పీకర్గా, గుర్తుపెట్టుకోండి 5వ స్పీకర్గా, అట్ ది సేమ్ టైం తొలి మహిళా స్పీకర్గా రితూ కందూరి ఎన్నిక కావడం జరిగిందండి. మార్చి 10వ తారీఖున పదవ కాలం ముగిసిన బీజేపీకి చెందిన ప్రేమ్చంద్ అగర్వాల్, అంటే ఇంతకుముందు అతనే ఉత్తరాఖండ్కి స్పీకర్గా ఉండేవారు. సో అతని తర్వాత ఈమె ఆ పదవిని చేజిక్కించుకుంది. 2017లో యమకేశ్వర్ కాన్స్టిట్యున్సీ నుండి ఆమె తొలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పుడు కూడా ఆమె అక్కడి నుండే గెలిచారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు ఆమె నోయిడాలో ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా వర్క్ చేశారు. తర్వాత ఫోర్త్ వన్, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ జాతీయ సదస్సు 2022 ఎక్కడ ప్రారంభమైంది అంటే విశాఖపట్నం అండి. చూడండి, బ్రిడ్జింగ్ మైండ్స్ అండ్ కనెక్టింగ్ జనరేషన్స్ ఈ యొక్క ఈ థీమ్ పేరుతో దీని మీద దృష్టి పెడుతూ ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ 2022 73వ వార్షిక జాతీయ సదస్సు మార్చి 24 నుండి మార్చి 26 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో జరిగింది. ఈ జాతీయ సదస్సును ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ సంఘము మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన మెంటల్ కేర్ హాస్పిటల్, విశాఖ సైకియాట్రిక్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సమాజంలో డ్రగ్స్ కావచ్చు, ఆల్కహాల్ ఇష్యూస్ కావచ్చు, స్టూడెంట్లో స్ట్రెస్ కావచ్చు అండ్ సూసైడ్స్ ఇలాంటి వాటికి సమస్యలను, డిప్రెషను, ఆందోళన ఇలాంటి వాటి నుండి బయటికి తీసుకురావడంలో సైకియాట్రిక్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ పర్టికులర్ సదస్సు అయితే నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా ఎవరైతే పర్టికులర్గా ఇప్పుడు నేను చెప్పిన లిస్టెడ్ ఇష్యూస్కి లోన్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా బెటర్గా వాటి నుండి బయటపడవచ్చు అని దీని ఉద్దేశం. తర్వాత ఫిఫ్త్ వన్, రక్షణ మంత్రిత్వ శాఖలో నూతన సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే వినోద్ జీ ఖండారే. చూడండి, లెఫ్టినెంట్ జనరల్గా పనిచేసిన వినోద్ జీ ఖండారే రక్షణ మంత్రిత్వ శాఖలో సలహాదారుడిగా నియమితులయ్యారండి, అంటే అడ్వైజర్గా నియమితులయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ వినోద్ జీ ఖండారే రిటైర్డ్ రక్షణ కార్యదర్శికి, అంటే ఆయన రిటైర్డ్ అయిపోయారు ఇప్పుడు, అండ్ రక్షణ కార్యదర్శి ఉంటారు కదా, ఆయనకి రక్షణ విధానాలకు సంబంధించిన వ్యవహారాలపై ఇన్పుట్స్ అంటే సలహాలు, సూచనలు ఇస్తారు. లెఫ్టినెంట్ జనరల్ ఖండారే 2018 జనవరి చివరి నాటికి ఆర్మీ నుండి పదవి విరమణ తీసుకున్నారు. అప్పటి నుండి అక్టోబర్ 2021 వరకు అతను ప్రధానమంత్రి కార్యాలయం క్రింద ఉన్న నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్లో సైనిక సలహాదారుడిగా వర్క్ చేశారు. అండ్ నవంబర్ 2015 నుండి జనవరి 2018 వరకు అతను డైరెక్టర్ జనరల్, అంటే డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి అండ్ ఇంటెలిజెన్స్ కోసం ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్లో డిప్యూటీ చీఫ్గా, డైరెక్టర్ జనరల్గా వర్క్ చేశారు. తర్వాత 6, 12వ జాతీయ సంస్కృతి మహోత్సవాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే రాజమండ్రి అండి. రాజమండ్రి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైం ఈ యొక్క పర్టికులర్ సాంస్కృతిక మహోత్సవాలు, జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు అయితే నిర్వహించబడుతుందండి. దీనిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారు అయితే స్టార్ట్ చేశారు. ఈ మహోత్సవాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు.
అండ్ కేంద్ర మంత్రితో పాటు జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు రాష్ట్ర మంత్రులు వేణుగోపాలకృష్ణ, అవంతి శ్రీనివాసులు హాజరయ్యారు. జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను గవర్నర్ బిశ్వభూషణ్ గారు స్టార్ట్ చేసి, అసలు ఈ ఉత్సవం దేనికంటే మన ఇండియాలో సంస్కృతిని, విశిష్టతను, వారసత్వాన్ని ప్రజలకు లేదా వేరే ప్రాంతాల వారికి, వేరే దేశాల వారికి తెలియజేయడం కోసమే ఈ ఉత్సవాలను అయితే నిర్వహిస్తూ ఉంటారు. అండ్ ఈ భావి భారత పౌరులైన యువతకు దేశ సాంస్కృతిక ఔన్నత్వాన్ని తెలియజేయడము, దేశంలో 7 జోనల్ సాంస్కృతిక కేంద్రాల క్రియాశీల భాగస్వామ్యంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ వేడుకలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుక జరగడం ఇదే ఫస్ట్ టైం అని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇందులో చాలామంది వేరే వేరే ప్రాంతాల నుండి కళాకారులు అండ్ ఆర్ట్స్ రిలేటెడ్ వ్యక్తులు, పాకశాస్త్ర నిపుణులు, కళాకారులు ఇందులో పార్టిసిపేట్ చేశారు. తర్వాత 7th వన్, భారతదేశంలో క్షయవ్యాధి కేసుల సంఖ్య 2021లో ఎంత శాతం పెరిగింది? క్షయవ్యాధి అంటే టీబీ అండి. టీబీ కేసులు ఎంత శాతం పెరిగాయి మన ఇండియాలో అంటే 19% అండి. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ విడుదల చేసిన వార్షిక అంటే సంవత్సరానికి ఒకసారి రిలీజ్ చేసే టీబీ నివేదిక 2022 ప్రకారం మన ఇండియాలో క్షయవ్యాధి అంటే టీబీ కేసుల సంఖ్య 2021లో అంటే 2020తో పోల్చుకుంటే 2021లో 90% అయితే పెరగడం జరిగిందని చెప్తుంది ఆ రిపోర్టు. 2020లో 16,28,161 మందికి ఈ టీబీ ఉండగా 2021లో భారతదేశంలో మొత్తము 19,33,381గా ఉందని నివేదిక చెప్తోంది. 2019 మరియు 2020 మధ్య అన్ని రకాల టీబీ కారణంగా దేశంలో 11% మరణాల రేటు కూడా పెరిగిందని ఆ నివేదిక చెప్తోంది. అన్ని రకాల టీబీల నుండి అంటే టీబీస్లో చాలా డిఫరెన్స్ వేరియంట్స్ ఉంటాయి. వాటన్నింటి నుండి మరణించిన వారి సంఖ్య 2020 నాటికి దేశంలో 4.93 లక్షలు నుండి 5 లక్షల మధ్య ఉంటుంది. సో ఇది 2019 సంవత్సరం అంచనాతో పోలిస్తే 13% ఎక్కువ అంట. తర్వాత వచ్చేసి 8 అండి, మోదీ స్టోరీ వెబ్సైట్ను ఎవరు ప్రారంభించారు? సుమిత్రా గాంధీ కులకర్ణి. చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, మహాత్మా గాంధీ గారి మనవరాలు సుమిత్రా గాంధీ కులకర్ణి ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథలు సమాహారమైన అంటే ఒక దగ్గర ఉండే మోదీ స్టోరీ వెబ్సైట్ను ప్రారంభించారు. మోదీ స్టోరీ అనేది నరేంద్ర మోదీ జీవితంలో ఆయన ఏ విధంగా అంటే ఎక్కడి నుండి అతని లైఫ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎక్కడి వరకు ఉన్నారు, ఆ మధ్య జరిగిన సంఘటనలన్నీ ఈ మోదీ స్టోరీ వెబ్సైట్లో పొందుపరిచారు. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి modi.in కానీ మీరు ఒకసారి టైప్ చేస్తే ఈ వెబ్సైట్ అయితే లాంచ్ అయ్యింది ప్రజెంట్. ఆ వెబ్సైట్లో మీరు అతని యొక్క ఫుల్ డేటాని అయితే తెలుసుకోవచ్చండి. సో అతని స్టార్టింగ్ లైఫ్ నుండి ప్రజెంట్ లైఫ్ వరకు మొత్తం ఏ విధంగా సాగిందనేది మహాత్మా గాంధీ యొక్క మనవరాలు సుమిత్రా గాంధీ కులకర్ణి గారి ఆ యొక్క పర్టికులర్ వెబ్సైట్ని డిజైన్ చేస్తూ అతని గురించి కథనాలు, ఫోటోలు అన్నింటిని కూడా అందులో పొందుపరిచారు. తర్వాత 9, టీబీ డేర్ టు ఎరాడీ టీబీ నిర్మూలనకు డేటా ఆధారిత పరిశోధనను ఎవరు ప్రారంభించారు? గుర్తుపెట్టుకోండి, డేర్ టు ఎరాడీ టీబీ. సో ఈ పర్టికులర్ ఇది ఒక క్యాంపెయిన్ అండి. దీనిని ఎవరు ప్రారంభించారు అంటే శ్రీ డాక్టర్ జితేంద్ర సింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అయిన డాక్టర్ జితేంద్ర సింగ్ గారు టీబీ డేర్ టు ఎరాడీ టీబీ నిర్మూలనకు డేటా ఆధారిత అంటే టీబీని నిర్మూలించడానికి ఒక డేటా ఆధారిత పరిశోధనను ప్రారంభించడం జరిగింది. ఆయన 2025 నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సూచించిన టీబీ ముక్త భారత్ అంటే టీబీని పూర్తిగా తొలగించాలి భారతదేశం నుండి అనే కలకు సాకారం చేసుకోవడానికి, టీబీని బదిలించుకోవడానికి ఒక సామూహిక ఉద్యమం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. డేర్ టు ఎరాడీ టీబీ అనేది డీబీటీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ యొక్క టీబీ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఇది ఇండియన్ ట్యూబర్క్యులోసిస్ జెనోమిక్ సర్వేలెన్స్ కన్సార్టియంగా ఉంటుంది. అంటే ఇది ఒక పర్టికులర్ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని కలిగి ఉంటుంది. ఇండియన్ టీబీ నాలెడ్జ్ హబ్ వెబినార్ సిరీస్, టీబీకి వ్యతిరేకంగా హోస్ట్ డైరెక్టెడ్ థెరపీలు. అంటే సో వీటిని మనం టీబీని నిర్మూలించడానికి ఏవేవి పద్ధతులు ఉంటాయో వాటన్నింటినీ కూడా ఈ చొరవ కింద ప్రచారం చేయబడతారు. అది దాని ఉద్దేశం. తర్వాత 10, కేంద్ర ప్రభుత్వం 2025 నాటికి ఎన్ని కొత్త విమానాశ్రయాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుందంటే 2020 అండి. 2025 నాటికి విమానాశ్రయాల సంఖ్య అంటే ఎయిర్పోర్ట్స్ యొక్క సంఖ్యను 140 నుంచి అంటే ప్రజెంట్ ఇప్పుడు 140 ఉన్నాయి, 220కి పెంచాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుందని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా లోక్సభలో అనౌన్స్ చేశారు. 2014 వరకు మన ఇండియాలో 74 ఎయిర్పోర్ట్స్ మాత్రమే ఉండేవి. గడిచిన 7 ఏళ్లలో 66 కొత్తగా చేర్చబడ్డాయని చెప్పారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డేటా ప్రకారం 2021లో 8.38 కోట్ల మంది విదేశీ విమానాల్లో ప్రయాణించారు, అంటే దేశీయ విమానాల్లో ప్రయాణించారు.
2020లో 6.3 కోట్ల మంది, 2013-14లో 6.70 కోట్లుగా ఉన్న ప్రయాణికుల సంఖ్య 2018-19 నాటికి 14.50 కోట్లకు పెరిగిందంట. అంటే హాఫ్లో హాఫ్ పెరిగిపోయిందండి, సగంలో సగం పెరిగింది. విమానాల సంఖ్య కూడా 2013-14 నాటికి 400 ఉంటే 2018-19 నాటికి 710కి పెరిగింది. తర్వాత 11, విమాన ఇంజన్ల తయారీ సంస్థ ప్రాట్ అండ్ విట్నీ ఇండియా క్యాపబిలిటీ సెంటర్ ఐసీసీని ఎక్కడ ఏర్పాటు చేయనుందంటే బెంగళూరు అండి. చూడండి, సో విమాన ఇంజన్లు తయారు చేసే దిగ్గజ కంపెనీ ప్రాట్ అండ్ విట్నీ, చాలా పాపులర్ కంపెనీ, పెద్ద కంపెనీ కూడా, తాజాగా బెంగళూరులో ఇండియా క్యాపబిలిటీ సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది. ఇది 2022 ఏప్రిల్ నెల నుంచి అందుబాటులోకి రానున్నట్లుగా సో ఆ సంస్థ యొక్క ఇండియాకి హెడ్గా ఉన్న అస్మితా టేరీ ప్రకటించడం జరిగింది. భారత్లో తాము ఈ తరహా సెంటర్ని ఏర్పాటు చేయడం ఇదే ఫస్ట్ టైం అని హైదరాబాద్లో వింగ్స్ ఇండియా 2022 కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని అయితే అనౌన్స్ చేశారు. సో దీని ద్వారా మన ఇండియాలో కూడా ఇంజన్స్ యొక్క పరిశోధనలు ఇవన్నీ ఇకపై జరుగుతాయి. దాని ద్వారా మన ఇండియాలో కూడా ఫ్యూచర్లో మన ఇండియాలో కూడా సొంతంగా ఇంజన్ల తయారీ అనేది ప్రక్రియ పూర్తిగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత 12, బంగ్లాదేశ్ స్వాతంత్రం మరియు జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చి 26వ తారీఖునండి. చూడండి, సో బంగ్లాదేశ్ ప్రభుత్వము 52వ స్వాతంత్ర మరియు జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవడం స్టార్ట్ చేసింది. మార్చి 26, 1971 ఆపరేషన్ సెర్చ్ లైట్ అనే కార్యక్రమం ద్వారా స్వాతంత్రం పొందిందనమాట. మార్చి 25 అర్ధరాత్రి పాకిస్తాన్ ఆక్రమణ నుండి బయటపడింది విత్ ఇండియా హెల్ప్తో. ఓకే, సో అప్పటి జాతిపిత అంటే మనకి జాతిపిత మహాత్మా గాంధీ ఎలాగో దానికి బంగ్లాదేశ్ స్వాతంత్రానికి జాతిపితగా పేరు పొందిన బంగాబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ అప్పట్లో మనకు స్వాతంత్రం వచ్చిందని ఆయన మార్చి 25వ తారీఖు అర్ధరాత్రిని ప్రకటించారు. 9 నెలల సుదీర్ఘ యుద్ధం మరియు 3 మిలియన్లకు పైగా ప్రజల అత్యున్నత త్యాగాల తరువాత బంగ్లాదేశ్ చివరకు డిసెంబర్ 16న విజయం సాధించి స్వాతంత్రం వచ్చినట్లుగా మార్చి 25వ తారీఖున ప్రకటించుకుంది రాత్ర. సో అందుకే మనం మార్చి 26వ తారీఖున పర్టికులర్ ఆ డేని సెలబ్రేట్ చేస్తారు. తర్వాత 13, దేశవ్యాప్తంగా కొత్తగా ఎన్ని సైనిక పాఠశాలలకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది అంటే 21 అండి. సో మీరు రీసెంట్ లెక్కలు ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకుంటుండండి, రీసెంట్వి. ఎందుకంటే కిందటి సంవత్సరం కూడా ప్రకటించి ఉండొచ్చు, ఈ సంవత్సరం కూడా ప్రకటించి ఉండొచ్చు, ఫ్యూచర్లో కూడా ప్రకటించి ఉండొచ్చు. కాబట్టి ఏ ఇయర్కి ఆ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 2022లో కొత్తగా 21 సైనిక పాఠశాలకు ఆమోదం తెలిపింది రక్షణ శాఖ. ఓకే, అయితే ఇప్పటి వరకు ఉన్న ఏవైతే సైనిక స్కూల్స్ ఉన్నాయో వాటికంటే కొంచెం డిఫరెంట్గా ఈసారి కన్స్ట్రక్ట్ చేయబోతున్నామని చెప్పడం జరిగింది. అయితే ఈ కొత్తగా వచ్చే 21 సైనిక స్కూల్లో 7 పాఠశాలలు డే స్కూల్స్ అండ్ 14 పాఠశాలలో హాస్టల్ వసతి కల్పించబోతున్నారు. అండ్ ఏపీ నుండి కడపలో పూజా ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి, కరీంనగర్లోని సోషల్ వెల్ఫేర్ సైనిక్ స్కూల్కి ఒకటి అవకాశం అయితే వచ్చింది. వాటిని సైనిక్ స్కూల్స్గా డెవలప్ అయితే చేయబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత 14, దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో ఎన్ని కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి అలాంటి లెక్కలు అనేవి. ఎందుకంటే అసెంబ్లీలో ప్రతిసారి అసెంబ్లీ సెషన్స్ జరిగినప్పుడు అంటే ఇయర్లీ ట్వైస్ ఒక్కోసారి మనకి లేదా 4 మంత్స్కి ఒకసారి ఈ డేటా అనేది చేంజ్ అవుతూ వస్తుంది. కాబట్టి అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ చూసుకున్నట్టయితే 4.70 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయండి. దీన్ని క్లియర్గా చెప్పుకోవాలనుకుంటే 4,70,12,190 కేసులు పెండింగ్లో ఉన్నట్లుగా ఓకేనా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల అంటే మార్చి 2 వరకు ఉన్న సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులు 70,154 కేసులు పెండింగ్లో ఉండగా మార్చి 21 నాటికి 25 హైకోర్టుల్లో 58,94,060 పెండింగ్ కేసులు ఉన్నట్లుగా లోక్సభ తెలిపింది. లోక్సభలో సో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు అనౌన్స్ చేశారు ఈ విషయాన్ని. వివిధ జిల్లా కోర్టుల్లో సబార్డినేట్ కోర్టుల్లో కలిపి 4,47,47,976 కేసులు పెండింగ్లో ఉన్నాయని ఆయన చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించిన డేటా అయితే వాళ్ళ దగ్గర లేదంట. ఒకవేళ ఇంకా ఆ డేటా కూడా ఇంక్లూడ్ చేస్తే ఇంకా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మొత్తంగా 4,70,12,190 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఓకే, ఇది గైస్ ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. ఒకసారి మనం క్విక్ రివ్యూ చూద్దాం. క్విక్ రివ్యూ నేను చేసేది, క్విక్ అంటే ఏంటి, స్పీడ్గా చేసేది, వెంటనే చేసేది. అది చాలామంది స్లోగా చెప్పండి అంటున్నారు. నేను ఇప్పటివరకు స్లోగా చదువుకొని వచ్చింది మరి వేస్ట్ కదా. కాబట్టి నేను చెప్పేది అది, మీరు టోటల్గా కరెంట్ అఫైర్స్ విన్న తర్వాత ఒకసారి మీకు జస్ట్ అలాగా మనం ఏం చదివాం అనేది ఒకసారి గుర్తుండడానికి నేను క్విక్ రివ్యూ చేస్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, క్రింద వాటిలో ఏ రాష్ట్రంలో అయితే యూటీ ఉపాధి బడ్జెట్ను ప్రవేశపెట్టిందంటే ఢిల్లీ. తర్వాత ఏ రాష్ట్రంలో మౌంటైన్ టెర్రైన్ బైకింగ్ మరియు సైకిల్ మోటోక్రాస్ కోసం భారతదేశం మొట్టమొదటి సాయి నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేసిందంటే హిమాచల్ ప్రదేశ్లో.
తర్వాత క్వశ్చన్, ఉత్తరాఖండ్ అసెంబ్లీకి తొలి మహిళా స్పీకర్గా ఎవరు నియమితులయ్యారంటే రీతు కందూరి. తర్వాత ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ జాతీయ సదస్సు 2022 ఎక్కడ ప్రారంభమైందంటే విశాఖపట్నం. రక్షణ మంత్రిత్వ శాఖలో నూతన సలహాదారుగా ఎవరు నియమితులయ్యారంటే వినోద్ జీ ఖండారి. తర్వాత 12వ జాతీయ సంస్కృతి మహోత్సవాలు ఎక్కడ జరుగుతున్నాయంటే రాజమండ్రిలో అండి. తర్వాత భారతదేశంలో క్షయవ్యాధి కేసుల సంఖ్య 2021 ఎంత శాతం పెరిగాయంటే 19%. తర్వాత మోదీ స్టోరీ వెబ్సైట్ని ఎవరు ప్రారంభించారంటే సుమిత్రా గాంధీ కులకర్ణి. అండ్ టీబీ డేర్ టు ఎరా టీబీ నిర్మూలనకు డేటా ఆధారిత పరిశోధన ఎవరు ప్రారంభించారంటే శ్రీ డాక్టర్ జితేంద్ర సింగ్ అండి. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం 2025 నాటికి ఎన్ని కొత్త విమానాశ్రయాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుందంటే 220. తర్వాత విమాన ఇంజన్ల తయారీ సంస్థ ప్రాట్ అండ్ విట్నీ ఇండియా క్యాపబిలిటీ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేయనుందంటే బెంగళూరులో. తర్వాత బంగ్లాదేశ్ స్వాతంత్రం మరియు జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే March 26. దేశవ్యాప్తంగా కొత్తగా ఎన్ని సైనిక పాఠశాలకు రక్షణ శాఖ ఆమోదం తెలిపిందంటే 21. తర్వాత లాస్ట్ క్వశ్చన్ అండి, దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో ఎన్ని కోట్ల కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందంటే 4.70 కోట్లు. పూర్తిగా లెక్క చెప్పుకోవాలంటే 4,70,12,190 కేసులు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసినందుకు షేర్ చేయండి, లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.